కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు ఇప్పుడు మీటింగ్‌కి వెళ్తే మీటింగ్, టిఫిన్‌కి వెళ్తే టిఫిన్, పెళ్ళికి వెళ్తే పెళ్లి కంటే ముందే ఎవరితో మాట్లాడిర్రు అనే లెక్కలు మొదలయ్యాయి. ఎవరు ఎక్కడ కనిపించినా, ఎవరి పక్కన కూర్చున్నా, ఎవరికైనా ఫోన్ చేసినా దాని వెనుక ఏదో పొలిటికల్ లెక్క ఉందేమోనని ఆరా తీస్తున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొండా సురేఖ వ్యవహారం మొదలైన తర్వాత కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై చర్చ మరింత పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగానే కొందరు ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా కూటమి కడుతున్నారనే అనుమానంతో నిఘా పెంచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఎవరి మీద నిఘా, ఎందుకు నిఘా, ఎమ్మెల్యేలు ఎవరిని కలుస్తున్నారో కూడా తెలుసుకుంటున్నారా? చివరకు కార్పొరేషన్ చైర్మన్ల దగ్గరికి కూడా ఈ నిఘా వ్యవహారం వెళ్ళిందా? ఇప్పుడు ఇదే కాంగ్రెస్లో కొత్త రాజకీయ దుమారం రేపుతుంది. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం, ఆ తర్వాత కాంగ్రెస్లో సొంత పార్టీ నేతల మధ్య అసంతృప్తి, ఫిర్యాదులు, క్రమశిక్షణ అంశాల వరకు వెళ్ళింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల కదలికలపై ప్రభుత్వం నిఘా పెట్టిందనే ప్రచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే ఇది అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం కాదు. రాజకీయ వర్గాల్లో కొన్ని మీడియా కథనాల్లో మాత్రం ఈ అంశంపై చర్చ జరుగుతుంది. సీఎం విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు ఒకరితో ఒకరు సమావేశాలు నిర్వహిస్తున్నారా, ఎవరెవరిని కలుస్తున్నారు, మంత్రులతో ఏం మాట్లాడుతున్నారు అనే విషయాలపై పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగాలు ఆరా తీస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు తమకు వ్యతిరేకంగా ఒక గ్రూపుగా తయారవుతున్నారనే అనుమానం నేపథ్యంలోనే ఈ నిఘా వ్యవస్థను యాక్టివేట్ చేశారనే ప్రచారం ఉంది. గతంలో సాధారణంగా రాజకీయ పరిణామాలపై మాత్రమే దృష్టి పెట్టే ఇంటెలిజెన్స్ ఇప్పుడు అధికార పార్టీకి చెందిన నేతల అంతర్గత కదలికలను కూడా గమనిస్తుందనే వార్తలు కాంగ్రెస్లో చర్చకు దారితీస్తాయి. అంటే బయట ప్రతిపక్షం నుంచి వచ్చే రాజకీయ సవాళ్ళ కంటే ఇంట్లోనే ఎవరు ఏం చేస్తున్నారనే దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన పరిస్థితి ఏర్పడిందా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ నిఘా వ్యవహారానికి సంబంధించి మరో ఆసక్తికరమైన ఉదాహరణగా హైదరాబాద్ శివార్లో జన్వాడలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్ను రాజకీయ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె వివాహ రిసెప్షన్కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారని, అక్కడ ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు మాట్లాడారు, ఎవరెవరిని కలిసి వచ్చారు అనే విషయాలపై ఆరా తీసినట్లు కథనాలు వచ్చాయి. సాధారణంగా రాజకీయ నాయకులు పెళ్లిళ్ళకు వెళ్తే బొకే ఇవ్వడం, ఫోటోలు దిగడం, భోజనం చేయడం కామన్. కానీ ఇప్పుడు ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళ లెక్క కూడా పొలిటికల్ లెక్కలోకి వచ్చిందనే రచ్చ మొదలైంది. అంతేకాదు, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్కు సంబంధించిన వ్యక్తితో అల్పాహార భేటీకి వెళ్ళినట్టు ప్రచారం జరిగింది. ఈ సమావేశంలో ఏం మాట్లాడుకున్నారు, రాజకీయంగా ఏమైనా చర్చ జరిగిందా అనే కోణంలో పోలీసు వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం. చివరకు ఎస్పీ స్థాయి అధికారి సదరు కార్పొరేషన్ చైర్మన్కు ఫోన్ చేసి సమావేశంలో ఏం మాట్లాడుకున్నారో చెప్పాలని కోరినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ అంశాలు నిజంగా ఇంతవరకు జరిగాయి, అధికారికంగా ఎవరు ఏం చెప్పరు అన్నది వేరే విషయం. కానీ ఈ ప్రచారం బయటికి రావడం మాత్రం కాంగ్రెస్లో రాజకీయ అనుమానాలు ఎంత పెరిగాయో చూపిస్తుందనే చర్చ జరుగుతుంది. ఇక నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రుల కదలికలపై నిఘా పెంచినట్టు కొన్ని కథనాలు చెప్తున్నాయి. సీఎం విదేశీ పర్యటనకు వెళ్ళినప్పటి నుంచే నిఘా పెంచామని, కొండా సురేఖ వ్యవహారం తర్వాత జిల్లా స్థాయిలో కూడా పొలిటికల్ ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేశామని ఓ నిఘా విభాగం అధికారి ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతల కదలికలను కూడా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుందనే సమాచారం ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఇక్కడే అసలు రాజకీయ ప్రశ్న మొదలవుతుంది. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల కదలికలను ఇంతగానో గమనించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్లో నిజంగానే అంతర్గతంగా ఒక వర్గం మరో వర్గానికి వ్యతిరేకంగా కదులుతుందా, లేక సాధారణ రాజకీయ సమావేశాలను కూడా అనుమానాస్పదంగా చూస్తున్నారా? కొండా సురేఖ వ్యవహారం ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి సంబంధించిన వివాదంగా మొదలైనా ఇప్పుడు ఇది కాంగ్రెస్లోని అంతర్గత రాజకీయాలపై చర్చకు దారితీస్తుంది. ఎమ్మెల్యేలు ఒక చోట కలిస్తే గ్రూపిజం అంటున్నారు, మంత్రులు కలిస్తే ఏదో రాజకీయ స్కెచ్ అంటున్నారు, టిఫిన్ చేస్తే కూడా పొలిటికల్ టిఫినా అన్నంతగా పరిస్థితి ఉందంటూ పార్టీ వర్గాల్లోనే సెటైర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ నిఘా ఆరోపణలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికారిక వివరణ వస్తేనే అసలు వాస్తవ పరిస్థితి ఏంటో తేలనుంది. మొత్తానికి కొండా సురేఖ వివాదం కాంగ్రెస్లో మరో పెద్ద చర్చకు తలుపు తెరిచినట్టయింది. ఒకవైపు సుష్మిత వ్యాఖ్యలు, మరోవైపు సురేఖపై పార్టీ క్రమశిక్షణ అంశం, ఇంకోవైపు సొంత పార్టీ నేతల మధ్య విభేదాల ప్రచారం. ఇప్పుడు దీనికి ఎమ్మెల్యేలు, మంత్రుల కదలికలపై నిఘా అనే ఆరోపణలు కూడా జత కావడంతో వ్యవహారం మరింత సీరియస్గా మారింది. అసలు కాంగ్రెస్లో ఎవరు ఎవరితో ఉన్నారు, ఎవరు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు, ఏ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ మంత్రి ఎవరిని కలుస్తున్నారు అనే లెక్కలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే రాజకీయ నాయకులు సమావేశాలు కావడం,
పెళ్లిళ్లకు వెళ్ళడం, అల్పాహారానికి కలవడం మాత్రమే ఏదైనా కుట్రకు ఆధారం కాదు. అదే సమయంలో ప్రభుత్వం లేదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిజంగానే ప్రజా ప్రతినిధులపై నిఘా పెడుతుందన్న ఆరోపణలు వస్తే దానిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిది. ఎందుకంటే రాజకీయ విభేదాలు ఉండడం ఒక విషయం, వాటిని ఎదుర్కోవడం, నిఘా వ్యవస్థను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు రావడం మరో విషయం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో పరిస్థితి ఎలా మారుతుంది? కొండా సురేఖ వ్యవహారం ఎటు వెళ్తుంది? ఎమ్మెల్యేల మధ్య ఉన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పడుతుందా, లేక మరిన్ని రాజకీయ సమావేశాలు, మరిన్ని లెక్కలు బయటికి వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఎవరితో అనే ప్రశ్న పెద్ద పొలిటికల్ ఫజిల్గా మారింది. ఈ ఫజిల్కు సమాధానం ఎవరు చెబుతారో రాబోయే రోజుల్లోనే తేలాలి. క్యూ న్యూస్ న్యూస్ పేపర్ కు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గం ఆర్సీలు కావాలి. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి అనుభవం ఉన్న మంచి రిపోర్టింగ్ నైపుణ్యం కలిగిన జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గ ఆర్సీలు కావాలి. జర్నలిజం రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వార్తల సేకరణ, రిపోర్టింగ్, వార్తా రచనలో నైపుణ్యం ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ ను ఫిల్ చేసి మీ వివరాలను అందజేయండి. సంప్రదించండి 8143001981 8688694094.